అందరికీ నమస్తే. ఓటుకు నోటుకు సంబంధించిన కేసు ట్రాక్ ఎక్కినట్టుగా కనిపిస్తుంది. మొన్ననే సుప్రీంకోర్టు ఈ కేసు వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదు, తెలంగాణలోనే విచారణ జరుగుతుంది. బట్ ఏసీబీకి సంబంధించిన డీజీ ఈ కేసు వివరాలు ఏవి కూడా ఈ కేసులో ఏమనగా ఉన్న రేవంత్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్తే మేము కేసును రీఓపెన్ చేసి మేము మళ్ళీ విచారిస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. సేమ్ ఆ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో ఈరోజు ఒక పెద్ద సీరియస్ హియరింగ్ జరిగింది. అందులో రేవంత్ రెడ్డి పైన నాంపల్లి కోర్టు సీరియస్ అయింది. ఏమంటే ఈరోజు కోర్టులో హియరింగ్ ఉండే, కోర్టుకు హాజరు కావాల్సి ఉండే. నిజానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు నాకు తెలుసు, ఎందుకంటే నేను చాలాసార్లు ఆయన కోర్టు హియరింగ్ ఉన్నప్పుడల్లా అసెంబ్లీకి వచ్చేది. ఆయన కోర్టు హియరింగ్ మంగళవారం లేదా శుక్రవారం ఉండేది ఎవ్రీ టైం. ఆ కోర్టు హియరింగ్ ఉన్నప్పుడల్లా కోర్టు హియరింగ్ ముందు కానీ లేకపోతే మధ్యలో కానీ లాస్ట్లో కానీ ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చేవాడు. మీడియా మిత్రులతో అందరితో కలిసేవాడు. ముఖ్యమంత్రి కాకముందు వరకు రెగ్యులర్గా అటెండ్ అవుతుండే. కానీ ఈరోజు నాంపల్లి కోర్టులో జరిగిన హియరింగ్కు రేవంత్ రెడ్డి హాజరు కాలేదు. దాంతో హైకోర్టు నాంపల్లి కోర్టు సీరియస్ అయింది. రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి ఆయన సలహాదారుడు ఉదయ్ సింహ ఎవరో మీకు తెలుసు, A2 ఈ కేసులో. ఆయన ఢిల్లీ CPRO, ఇప్పుడు ఆయన కూడా గవర్నమెంట్ పదవిలో ఉన్నారు. సండ్ర వెంకట వీరయ్య ఆయన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నారు. తర్వాత సెబాస్టియన్ తరఫున ప్రతిసారి కేవలం న్యాయవాదులు మాత్రమే అటెండ్ అవుతున్నారంట. నిజానికి ఇదంతా సీఎం అయినప్పటి నుంచే జరుగుతుంది. సీఎం కాకముందు రేవంత్ రెడ్డి కూడా చాలాసార్లు అటెండ్ అయ్యారు, వ్యక్తిగతంగా అటెండ్ అయ్యారు కేసుకు. కానీ తర్వాత న్యాయవాదులు మాత్రం అటెండ్ అవుతున్నారు. ఈరోజు కోర్టులో ట్రయల్ ప్రారంభించారంట. అంటే కేసులో చాలా పురోగతి కనిపిస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి. ట్రయల్స్ దాకా వచ్చిందంటే కోర్టులో ఈ కేసు చాలా స్పీడ్గా విచారణ జరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం జెరూసలేం మత్తయ్య అడ్వకేటు కొప్పనేని సాయి కృష్ణమూర్తి మాత్రమే అటెండ్ అయినారు. ఈ మొత్తంలో కేవలం మత్తయ్య మాత్రమే అటెండ్ అయినట్ట. మిగతా వాళ్ళు ఎవరు అటెండ్ కాలేదు. వీళ్ళ తరఫున కనీసం అడ్వకేట్ అటెండ్ అయినరా? అడ్వకేట్ అటెండ్ అయ్యారు. వీళ్ళు ఎవరు అటెండ్ కాలేదు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారి తరఫున కూడా ఎవరు అటెండ్ కాలేదు. ఈ న్యాయవాది పైన జడ్జి తీవ్రంగా సీరియస్ అయ్యారంట. ఎందుకు ఆయన అటెండ్ కాడు, ఎందుకు వీళ్ళంతా అటెండ్ అవుతలేరు, ఎప్పుడు అడ్వకేట్స్ ఎందుకు అటెండ్ అవుతున్నారని. నెక్స్ట్ కేసు 16వ తారీఖు నెక్స్ట్ మంత్ 16వ తారీఖు కేసును వాయిదా వేసిండ్రు. రేవంత్ రెడ్డి ఇతర నిందితులు అందరినీ ప్రత్యేకంగా హాజరుపరిచేలా సూచించి రాని పక్షంలో వారెంట్ జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించాలని జెరూసలేం మత్తయ్య విలేకరులకు తెలిపినారు. అక్కడ మత్తయ్య అనే వ్యక్తి చెప్పింది ఇదంతా కూడా ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన కాబట్టి బహుశా వీలు కాలేదేమో, అడ్వకేట్ని పంపించారట. ఇప్పుడు కాదు, లాస్ట్ 9 నెలల నుంచి, అంతకుముందు ఎలక్షన్స్ టైం నుంచి కూడా రేవంత్ రెడ్డి ప్లేస్లో ఆయన అడ్వకేట్ అటెండ్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి ప్లేస్లో ఎట్లయితే అడ్వకేట్స్ అటెండ్ అవుతున్నారో మిగతా వాళ్ళు కూడా బిజీ. వేం నరేందర్ రెడ్డి బిజీ, ఉదయ్ సింహ బిజీ, వాళ్ళ సండ్ర వెంకట వీరయ్యకి ఏమైందో తెలియదు, సెబాస్టియన్కు ఏమైందో కూడా తెలియదు. కానీ వీళ్ళ తరఫున అడ్వకేట్స్ అటెండ్ అయితే మాత్రం సీరియస్ అయినట్ట. ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరుపరిచేలా సూచించాలా, లేకపోతే వారెంట్ జారీ చేస్తామని నాంపల్లి కోర్టు అన్నదంట. ఏందో ఒక్కసారిగా ఇంత సీరియస్ ఓట్ ఫర్ నోట్ కేసు ఇప్పటిదేం కాదు. ఇది 2015 నుంచి కోర్టులో నడుస్తూ ఉంది. ఇప్పుడు ట్రయల్లోకి వచ్చింది. అది 2015 అంటే దాదాపు 9 సంవత్సరాలు అయింది కేసు. బట్ ఇప్పుడు ట్రయల్లోకి వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కోర్టు సీరియస్ కావడం వెనుక కారణం ఏంటంటే అడ్వకేట్ అటెండ్ కావడం. అడ్వకేటే వరుసగా అటెండ్ అవుతున్నతోన నెక్స్ట్ 16వ తారీఖు నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకు అటెండ్ కావాల్సిందే, లేకపోతే మేము వారెంట్ కూడా జారీ చేస్తామని నాంపల్లి కోర్టు సీరియస్ అయినట్టుగా చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు అటెండ్ అవుతారా, లేకపోతే దానికి ఏమన్నా ఉంటాయి, చాలా దారులు ఉంటాయి. అటెండ్ కాకుండా పిటిషన్ వేసుకునే అవకాశం కూడా ఉండొచ్చు బహుశా. చాలామంది ముఖ్యమంత్రి అవుతుంది. అంతకుముందు వైఎస్ జగన్ కూడా సేమ్ కదా, ఆయన కూడా ముఖ్యమంత్రి కాకముందు చాలాసార్లు అటెండ్ అయినారు. అయిన తర్వాత ఆయన తరపున ఇంకా ప్రత్యక్షంగా అటెండ్ కావాలని కోర్టు చెప్పినా కూడా అడ్వకేట్ ఎప్పుడు అటెండ్ అవుతూ వచ్చిండ్రు. ఇప్పుడు అడ్వకేట్ అటెండ్ అవుతున్నాడనే నాంపల్లి కోర్టు సీరియస్ అయింది. మరి రేవంత్ రెడ్డి గారు హాజరు కాక తప్పదా, హాజరు కాకపోతే నిజంగా అరెస్ట్ వారెంట్ ఇస్తుందా, ఏం జరుగుతుందో చూద్దాం. బట్ నాంపల్లి కోర్టులో ట్రయల్స్ దాకా వచ్చింది. ఓటు నోట్ కేసు కొంత స్పీడ్గా విచారణ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.